నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు గూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం గదా! అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే, మొన్నటి నుంచి గూడా మనము ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటే బావుంటుంది. అంటే మనం ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో అయితేనేమో మన శ్రీశైలం మల్లన్న గావచ్చు, శ్రీశైలం మధ్యలో వచ్చే ఉమామహేశ్వరం గావచ్చు, ఇటెళ్తుంటాం మనం. కాకపోతే ఇంకా మనకి నార్త్ ఇండియాలో గుజరాత్‌లో గావచ్చు, మధ్యప్రదేశ్‌లో గావచ్చు కొన్ని కొన్ని జ్యోతిర్లింగాలు ఎలా ఉన్నాయంటే చాలా అద్భుతంగా వాళ్ళ దగ్గర అక్కడికి వెళ్లి మనం దర్శనం చేసుకోవటం వల్ల ఆ రాశి వారికి బెనిఫిట్ అనేది బ్రహ్మాండంగా కలిసొస్తుంది. ఇదేంటంటే మనకు చాలా మంది చెప్పరు. చలో ఇక శ్రీశైలం వెళ్ళిపో అంటారు గానీ, మన దగ్గరికొచ్చినప్పుడు నేను ఎంతో మందికి గత కొన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటూ వచ్చాం. మనకు రీసెంట్‌లీ ఒకళ్ళు మంచి ఒక ముగ్గురు, నలుగురు రిజల్ట్ అది చెప్పటం వల్ల నాకు గూడా అనిపించింది చలో మన భవిష్య క్రియ ప్రేక్షకులతోటి కూడా మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేసుకుందాం. వాళ్ళు గూడా బెనిఫిట్ పొందుతారు. ఒకసారి వెళ్లి చూస్తే వాళ్ళకే తెలుస్తుంది. సో, వాళ్ళకి ఒకసారి బెనిఫిట్ అనిపించింది అంటే వాళ్ళు రెగ్యులర్‌గా విజిట్ చేయటం అనేది అలవాటు చేసుకుంటారు. సో, ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటిది అంటే కర్కాటక రాశి వారు ఏ యొక్క జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవాలి. ఓంకారేశ్వర్ ఏదైతే మధ్యప్రదేశ్‌లో ఉందో ఓంకారేశ్వర్ ఈ యొక్క జ్యోతిర్లింగాన్ని కర్కాటక రాశి వారు ఒకవేళ అక్కడికెళ్ళి ఒక రోజు ముందు మనం అక్కడికెళ్ళి నిద్ర చేసుకొని తెల్లారి దర్శనం చేసుకున్నట్టయితే ఓంకారేశ్వర దర్శనం కర్కాటక రాశి వారికి ఏదైతే ఒకవేళ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో, లేదంటే పీసీఓడీ సంథింగ్ అమ్మాయిలకి ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయో, చెస్ట్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంది, లేదనుకుంటే ఫేస్ మీద నిత్యం గాని ఏదో రకమైన మచ్చలు చాలా మందికేంటంటే ఫేస్ మీద పింపుల్స్ గాని, పిగ్మెంటేషన్ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే చంద్రుడు పీడించబడటం లేదా నాలుగో ఇంట్లో క్రూర గ్రహాలు ఉండటం ఈ కర్కాటక రాశిలో కొంచెం ఇబ్బంది పెడుతుంది. సో, మనం అక్కడికెళ్ళినప్పుడు ఏంటంటే ప్రశాంతత, డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ క్లియర్ అయిపోవటం, చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న క్లియర్ అయిపోవటం, అలాగే పిల్లలు మాట ఇనకపోయినా మాట వినటం, అలాగే ప్రాపర్టీ ఏదైనా కొందాం అనుకున్నా సరే, కొనలేకపోతున్నా సరే గానీ ప్రాపర్టీ గూడా మనకక్కడ వచ్చే అవకాశాలుంటాయి. దాంతో పాటు ఇక్కడ గురువు ఉచ్చస్థితి స్థానం, మంచి జ్ఞానోదయం, మనం చేసిన మిస్టేక్స్ అన్నీ గూడా అక్కడ మళ్ళీ అయి మొత్తం ఎక్సెప్షన్ అయ్యి మళ్ళీ మనది న్యూ అకౌంట్ స్టార్ట్ అయినట్టు అవుతుందక్కడ. అంటే ఇదంతా ఒక సైంటిఫిక్ ఎక్కడెక్కడ ఏ ఏ జ్యోతిర్లింగాలు ఉండాలనేది అప్పట్లో మహానుభావులు, మన పూర్వీకులు వాళ్ళు అంతా గూడా మన నార్త్ సైడ్‌లో ఎక్కువ జ్యోతిర్లింగాలు ఉంచారు. మన సైడ్ కొన్ని కొన్ని ఉన్నాయి మన దగ్గర. అంటే అక్కడ ఒక 8 ఉంటే మన దగ్గర ఒక 4 మన దగ్గరున్నాయి. సో, అలాగే మనము అక్కడ ఓంకారేశ్వర దర్శనం చేసుకుంటే ఈ ఈ బెనిఫిట్స్ ఉంటాయి మనకెవరికైతే కర్కాటక రాశి వారికి. అలాగే మరి వచ్చి అంటే నేను ఇంతకుముందు గూడా ప్రతి రాశి వాళ్ళకి జెప్తున్నా. నువ్వు ఇప్పుడు ఎవరైతే కర్కాటక రాశి వారున్నారో 11 రోజుల ముందు ఓ సంకల్పం జెప్పుకో. నేను ఫ్లైట్ టికెట్ బుక్ జేసుకున్నా, లేదంటే నేను ట్రైన్ టికెట్ బుక్ జేసుకున్నా. ఆ 11 రోజుల ముందు నుంచి నువ్వు ఒక సంకల్పం చెప్పుకో. తండ్రి నాకు ఈ సమస్య ఉంది. ఈ సమస్య కోసం వస్తున్నా. ఆ 11 రోజులు గూడా కొంచెం నాన్ వెజ్, లిక్కర్ బంద్ జేసి, కొంచెం బ్రహ్మచర్య ఉండగలిగితే బ్రహ్మచర్యతోటి ఉండి, మనకు ఆ రో ఈ పర్టిక్యులర్ కర్కాటక రాశి వాళ్ళేందంటే ప్రదోష కాలంలో కానీ, పచ్చి పాలల్లో మిశ్రి వేసి, మిశ్రిని పొడిలా చేసుకొని దాంట్లో వేసి, ఆ యొక్క పాలతోడు గాని శివయ్యకి ప్రదోష కాలంలో అభిషేకం చేయించి 11 రోజులు అప్పుడు నువ్వు అక్కడికెళ్ళి ఓంకారేశ్వర దర్శనం చేసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి అసలు వెనక్కి తిరిగి చూసే అవసరం లేదు. కాకపోతే 11 డేస్ ఒక సంకల్పం అనుకో. దాంతో పాటు ఇది గురువుకు ఉచ్చస్థితి స్థానం కాబట్టి ఎవరికైనా సరే గాని ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏమైనా హెల్ప్ చేయగలిగితే ఇప్పుడు ఎందుకంటే స్కూల్స్ మళ్ళీ ఆహ్, క్లోజ్ అయ్యి రీఓపెన్ అయితాయి గదా! అప్పుడు నువ్వు ఎవరికైనా గవర్నమెంట్ స్కూల్ పిల్లలున్నారు. లేదా నీ ఇంటి దగ్గర ఎవరైనా పిల్లలున్నారు. వాళ్ళకి డ్రెస్ ఇప్పి, లేదంటే బుక్స్ ఇప్పి, పెన్సిల్ ఇప్పి, నీ బడ్జెట్ ప్రకారంగా పెన్స్ ఇప్పి, లేదంటే ఒక 10 పెన్సిల్ బాక్సెస్ తీసుకో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయి గవర్నమెంట్ స్కూల్‌లోకెళ్ళి. అట్లా ఏదో ఒక రబ్బరు, పెన్సిల్స్ ఇట్లాంటిది ఏదైనా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ అక్కడికెళ్ళొచ్చిన తర్వాత. దాంతో పాటు ప్రతినిత్యం గూడా దగ్గరలో ఎక్కడైనా సరే గాని మేడి చెట్టుంటే, ఆ మేడి చెట్టుకి సేవ చేసుకుంటా ఉండు వచ్చిన తర్వాత. నేనెళ్ళేటప్పుడు గాదు, వచ్చిన తర్వాత జెప్తున్నా. మేడి చెట్టుంటే, ఆ యొక్క మేడి చెట్టు సేవ జేసుకో. ప్రతినిత్యం గూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. దాంతో పాటు ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరైతే కర్కాటక రాశి వారు ఇక్కడికొచ్చిన తర్వాత నేనన్నాను గదా! మమ్మీతోటైతే రిలేషన్ బాగుంచుకోవాలి. సో, దాంతో పాటు ఇక్కడికొచ్చిన తర్వాత ఏంటంటే, నీకు కుదిరినప్పుడల్లా నీ నియర్ బై టెంపుల్ ఎక్కడున్నా సరే గాని, ఆ టెంపుల్‌కెళ్ళు. అక్కడ ఏదైనా సేవ జెయి. ఊడుస్తావా? ఏదైనా తుడుస్తావా? ఎందుకంటే ఇప్పుడు తిరుపతికెళ్తున్నాం మనం. తిరుపతి దాకెళ్ళి అక్కడ మనం జేసుకున్న సేవ. అదేంటిది నీకు శని, రాహు, కేతు ఈ ముగ్గురిని బలపరుస్తది. అక్కడ మనం డబ్బులిచ్చి మరీ జేస్తున్నాం గదా! అక్కడ సేవ మనం 10, 15 వేలు అక్కడ ఇచ్చి, అక్కడ టికెట్ తీసుకొని మనం సేవ జేస్తున్నాం. ఆ సేవ కిందకి ఎట్లా వస్తది? డబ్బులు ఇవ్వకుండా గదా నువ్వు సేవ చేయాల్సింది. అదేదో నీ ఇంటి దగ్గర ఉన్న టెంపుల్‌లో జెయి. సేవ జెయి.
అది 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 దానికన్నా ఇక్కడ 100 రెట్ల ఎఫెక్ట్ ఉంటది. ఇక్కడ దగ్గరలో వెంకన్న స్వామి టెంపుల్ ఉందంటే అక్కడ చెయ్యి. అంటే తిరుపతిలో చేయొద్దు అని నేననట్ల. కానీ డబ్బులిచ్చి సేవ చేయటం ఏంది నాకర్థం గాదు. సేవకు డబ్బులు మనం ఇయ్యటం ఏంది? మనము వాలంటీర్‌గా జేయాలి. ఎక్కడికైనా సరే గాని ఒక టెంపుల్‌లో రిక్వైర్‌మెంట్ ఉంది. అక్కడ ఒక వ్యక్తి లేడు. అక్కడ నువ్వు అక్కడ ఏదైనా అన్నదానం జరుగుతుంది. పో అక్కడ నువ్వు కూరగాయలు కట్ జెయి. ఆడ బియ్యం గడువు. లేదంటే ఏదో ఒకటి అక్కడ ఆళ్ళకి సాయం జెయి. వాలంటీర్‌గా జేయాలి మనం. డబ్బులిచ్చి చేయటం ఏంది నాకర్థం గాదు. ఆ సేవ కిందకి ఎట్లొస్తదది? కాబట్టి నువ్వొచ్చిన తర్వాత దగ్గరలో ఎక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నా, శివయ్యదున్నా, ఏదున్నా అక్కడికెళ్ళి మంచి సేవ చేసుకో. బ్రహ్మాండంగా రిజల్ట్ ఉంటది. తిరుపతిలో నేను చెయ్యొద్దు అని నేను అనట్ల. చేసుకోండి అక్కడెళ్లి చేసుకునే వాళ్ళు అక్కడ చేసుకోండి. కానీ నా పాలిసీ ఏంటంటే మనం ఏదైనా రెమెడీ చేస్తున్నాము అంటే దాంట్లో ఉన్న రెమెడీ ఇది కాలసర్ప దోషము 7:30 అట్లా శనికి చేసేదే ఏదైనా టెంపుల్‌లో సేవ. అందుకని నువ్వు ఇప్పుడు నేను నా ఇంటి దగ్గర ఉన్న నేను శివాలయానికెళ్తే నేను సేవ చేస్తున్నా. అక్కడ ఊడవటం ఏదో ఒకటి నేను చేస్తా. అక్కడ ఏది చెప్తే వాళ్ళ ఆ సమయాన్ని నేను మర్చిపోతాను. నేను గురువుని, నేను ఆ మిత్రాజిని ఇవన్నీ నాకు అవసరం లేదు. నా తండ్రికి నేను సేవ చేయనీకి వచ్చిన. నువ్వేదైనా ఉంటే చెప్పు. నాకేదైనా పని ఉంటే చెప్పు. ఊడవమంటే ఊడుస్తా, తుడవమంటే తుడుస్తా. సో, వచ్చిన తర్వాత ఈ రకంగా మీరు అలవాటు చేసుకున్నట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ కర్కాటక రాశి వారికి ఉంటాయి. సో, నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. సో, చాలామంది ఏంటంటే 2025లో గాని అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే మీకొకటే నేను చెప్పేదేంటంటే ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు. రాహు ఏంటిది మంత్రం, తంత్రంతోటే మనం ఆయనను వశం చేసుకోగలుగుతాం తప్ప పూజలు అది గూడా జేయాలి గానీ, సో, తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు. అందుకనే మనం ఏం జేస్తాం, నల్ల పిల్లి అడవి పిల్లి ఉంటది. నల్ల పిల్లి, అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాల మీకు. తాంత్రిక పీడలుండొద్దు, నరదృష్టి ఉండొద్దు. ఎక్కడికెళ్ళినా సరే గానీ ప్రతి కార్యంలో విజయం ఉండాలి, వశీకరణం కలగాలి. నా ఇంట్లో ఎవరికి గాని అనారోగ్య సమస్యలు రావద్దు, ఎలాంటి పీడ ఉండొద్దు, నరఘోష ఉండొద్దు, తాంత్రిక పీడ ఉండొద్దు అంటే పిల్లిమాయం ఇంట్లో పెట్టుకోండి. దాన్ని మన దగ్గర సంస్థలో దొరుకుతుంది. మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు, మంచి జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర దొరికే జనధనాకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం. ఆ జనధనాకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్‌లో గావచ్చు, జాబ్‌లో గావచ్చు, ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది. జనాకర్షణ, ధనాకర్షణ, ధనలాభము, ఆకస్మిక ధనలాభం కూడా లభిస్తుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంట్లో స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము, అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా కాలసర్ప దోష నివారణం గానివ్వండి, పితృదోషం, మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ 3 వస్తువులు గూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళకి తెలుసు దాని శక్తి ఏంటిదనేది. కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చండీ హోమం చేసి. అది మనకు పంపియటానికి 10-11 డేస్ పడుతుందిప్పుడు. సో, ఎవరైనా సరే గానివ్వండి, జనాకర్షణ, ధనాకర్షణ, తాంత్రిక పీడలు ఉండొద్దు, వాస్తు దోషం ఉండొద్దు అంటే 3 వస్తువులు పెట్టుకోవచ్చు. లేదు ఒకటొకటి తీసుకుంటాం గురుగారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్నా మీరు సంస్థకు కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 2025లో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతోటి అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.